హలో నమస్తే అండి. ఈరోజు నేను హరిత టెర్రస్ గార్డెన్ అమ్మను. ఈరోజు అనపకాయ కూర ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఈ అనపకాయలు ఒలిచిపెట్టినా. ఇది అనపకాయలు వేగి శనగకాయ పప్పులు, మిరప్పొడి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, ధనియాలు, చెక్క లవంగాలు, మిరియాలు మొత్తం అన్నీ యాలకలు అన్నీ వేసిన పొడిది వేయించి కొట్టి పెట్టుకుంటా. ఒకసారి ఇవన్నీ కలిపి కూర ఎట్లా చేయాలో చూపిస్తా. దాని తర్వాత ఈ ఎర్రగడ్డ టమోటా కోసి పెట్టుకొని అన్నీ వేసి కూర ఎట్లా చేయాలో చూపిస్తారండి మీకు. చూడండి, ఇదంతా ముందు ఎచ్చబెట్టుకొని దీంట్లో ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసాను. ఆయిల్ కాగినాక కొంచెం ఇది మసాలా కొట్టినా చూడండి. మసాలా అంతా మసాలా తయారు చేసి పెట్టుకున్నా నీకు చూపించాను కదండి. ఇప్పుడు మసాలా అంతా దీంట్లోకి వేస్తా. ఫస్ట్ ఆయిల్ కాగుతానే ఈ ఎర్రగడ్డ టమోటా వేయండి. ఎర్రగడ్డ టమోటా వేసి బాగా వేయండి. ఎర్రగడ్డ టమోటా బాగా వేయనియండి. బాగా వేయాలి. ఒక 5 నిమిషాలు వేయాలి. బాగా ఇట్లా వేగినాక సుగం అంత వేయాల్సిన పనిలో కుక్కర్ కదండి, దాంట్లో అయితే అది పొడి వేస్తున్నా. అంతా మసాలా అంతా వేసేసి శనగపప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి బాగా చిక్కగా వస్తుందండి పులుసు. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. చికెన్ కన్నా బాగుంటుంది అని. చికెన్ మటన్ ఆడుకోవాలో అంత బాగుంటుంది. సంగట్లోకి చపాతీలోకి ఇంకా బాగుంటుందండి. అన్నం లేకన్నా చపాతీ సంగటి చేసుకునేప్పుడు జొన్న రొట్టెలు కానీ కమ్మగా ఉంటుంది. ఎంత బాగుంటుందో. మనకు చిక్కుడుకాయలు వేస్తాయి కదండి చెట్లకు, మన తోటలో అవి కానీ ఇట్లా కూర చేసుకోవచ్చు, బాగుంటాయి. చిక్కుడుకాయలు విత్తనాలన్నీ ఒలిచి తోళ్ళు లేకోకుండా తోళ్ళు పడేసి విత్తనాలు ఒకటి ఒలుచుకొని ఇట్లా చేసుకోవచ్చు అండి. అనపకాయల కూర ఎట్లా చేయాలో కొందరికి తెలియదండి. వాళ్ళ కోసమని పెడుతున్నా. ఇట్లా ఎట్లా చేస్తారో తెలియదు అని ఒకసారి అడిగినారు. దీన్నంతా మసాలా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించండి. పచ్చివాసన అంతా పోవాలా. బాగా వేయిస్తాను. మళ్ళీ విత్తనాలు వేస్తాను. ఇప్పుడు దీంట్లోనే విత్తనాలు వేస్తున్నాయి చూడండి. విత్తనాలు తక్కువైనాయండి, నాటుగా ఉన్నాయి. చాలా సీజన్ కాదు కదా మునక్కాయలు. విత్తనాలు వేసేసుకోండి. ఇంట్లో కొన్ని నీళ్ళు పోయాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి. ఆడిపోతుంది, ఎందుకంటే మనం శనగకాయలు వేసాం కదండి. కూర బాగా చిక్కగా గ్రేవీగా వస్తుంది. ఇంకా కొన్ని నీళ్ళు పోస్తా. ఇంత బాగా వచ్చింది. కొన్ని నీళ్ళు పోస్తా. మనకు బాగా పులుసు బాగా ఎక్కువ ఉండాలంటే ఇదండి ఇంకో 2 గ్లాస్ పోసినా బాగుంటుంది. ఉడికేందుకు బాగా చిక్కగా ఉంటుంది. ఇంకా దీనికి మూత పెట్టేదే. మూత పెట్టి ఒక 5 విజిల్లు రానిస్తే మెత్తంగా ఉడుకుతాయండి బాగా. ఇంతేనండి అనపకాయ కూర అంటే ఏం లేదు. ఇంకా దీన్ని మూత పెట్టాను. ఇదండి మూత పెట్టినా. ఇంకొక 5 విజిల్లు రానియండి, బాగా ఉడుకుతాయి. 5 విజిల్లు వచ్చినాక మళ్ళీ కూర తీసి చూపించాం మీకు ఎట్లా వస్తుందో.
విజిల్ రానిచ్చానండి. సన్నమంట వస్తుంది, సన్నమంట వస్తుంది కాబట్టి 4-5 విజిల్ రానియండి. ముదురు విత్తనాలు అయితే బాగా ఒక 5 విజిల్ రానియండి, బాగా ఉడుకుతాయి. అప్పుడు ఉప్పు వేయాలి. ఇదండి ఉప్పు వేస్తున్నా, మూత తీసి ఉప్పు వేసి కొంచెం దించేస్తుంది. చూడండి ఎంత బాగా బాగా కదండి. కొన్ని ఉన్నాయి గింజలు, ఎక్కువ గింజలు ఇట్లయితే బాగా ఒక 5 విజిల్ రానిచ్చింటే మెత్తంగా బాగా ఉడికింది, కమ్మంగా ఉంటుంది. ఇది సంగట్లేకి కానీ, చపాతీలేకి కానీ, దోశలేకి కానీ, దేనికైనా అన్నంలోకి ఎన్నిటికి బాగుంటుంది. ఒకసారి దోశలో వేసి చూపించండి, మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. దోశలేకి ఇట్లా పతలా చేసి చూపిస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అనపకాయ పులుసు అండి, దీన్ని అనపకాయ పులుసు అంటాం మేము. దీనిలో అనపకాయలు అంటాం, మీరు సొరకాయలు అనపకాయలు అంటారు అక్కడ వాళ్ళంతా. ఇదే అనపకాయ కూర, చూశారు కదండి. అందరూ ట్రై చేయండి, బాగుంటుంది. అనపకాయ కూర ఎట్లా చేసుకొని సెలైన వాళ్ళు కానీ చేసుకొని బాగా దోశలేకి, చపాతీలేకి, సంగట్లేకి, అన్నంలోకి అన్నిటికీ బాగుంటాయి. కొన్ని ఇత్తనాలు ఉన్నాయి కాబట్టి ఇత్తనాలు అంత కనపరాలా, సరేనా? బాగుంటాయండి. ఉంటానండి, బాయ్ అండి. నేనండి హరిత టెర్రస్ గార్డెన్ అమ్మను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్ అండి అందరికీ.